నా పేరు అల్లికాంజయ్య. నేను స్వయం శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్. అభయ వెంకటేశ్వర స్వామి వారి 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తారీఖు నుంచి 23 ఈ రోజు వరకు కొనసాగాయి. చివరి రోజు అయినటువంటి ఈరోజు స్వామివారికి నేత్రపర్వంగా చక్ర స్నానం, పూర్ణాహుతి, వసంతోత్సవం, ఇప్పుడు 1,00,000 తులసి దళాలతోటి స్వామివారికి తులసి దళార్చన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కూడా మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమై 108 కలశాలతోటి స్వామివారికి మహా అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది 20వ తారీఖు. 21వ తారీఖు విశిష్ట వార్షిక కళ్యాణాన్ని నేత్రపర్వంగా దేవాలయ సన్నిధిలో నిర్వహించాం. అదే రోజు సాయంత్రం 300 మంది కళాకారులతో, వివిధ రకాలైనటువంటి కళాకారులతోటి స్వామివారి గ్రామోత్సవం ఖానాపురం అభయ వెంకటేశ్వర నగర్ పురవీధిలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించాం. ఈరోజు స్వామివారికి 1,00,000 అర్చనతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. 2004లో స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఈ సన్నిధిలో వెలిసిన తర్వాత భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసలుతూ ఉన్నారు. భక్తులు ఏ కోరికలు కోరుకున్నా కూడా వారి కోరికలు తీర్చేటటువంటి యొక్క స్వామిగా ఇక్కడ పేరొంది ఉన్నారు. 11 ప్రదక్షిణలు చేసుకుని ముడుపు కట్టుకున్నట్టయితే వారి కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసుకునేటటువంటి యొక్క ఆనవాయితీ దేవాలయంలో ఉన్నది. ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ దేవాలయానికి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అభయ వెంకటేశ్వర స్వామి క్షేత్రం పుణ్యక్షేత్రంగా ఈ యొక్క ఖమ్మం నగరంలో వెలసిల్లుతూ ఉంది. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరని చెప్పి దేవస్థాన కమిటీ నుంచి వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పేరు దండాజ్యోతిరెడ్డి అయ్యప్పరెడ్డి, స్థానిక కార్పొరేటర్ని, ఆలయానికి మాజీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాము. స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 2004 మార్చి 20వ తారీఖున రెపలపల్లి రాజ్యలక్ష్మి గారు కలలో సాక్షాత్కరించి వారు మా కమిటీ సభ్యులందరికీ తెలపగా 40 మంది సభ్యులం అందరం కలిసి ఈ దేవస్థాన ప్రాంతాన్ని పరిశుభ్రం చేసుకొని సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి ట్రస్ట్ ఆధీనంలో ఈ దేవాలయం నడపబడుతుంది. స్వామివారి సేవలు ఆగమన శాస్త్ర ప్రకారం తిరుపతిలో, భద్రాచలంలో అయితే ఏ విధంగా అయితే స్వామివారికి సేవలు, భోగభాగ్యాలు ఎలా చేస్తారో అదేవిధంగా ప్రతి సంవత్సరం స్వామివారి జన్మదినం ఉగాది పర్వదినాన్ని ప్రారంభమై 5 రోజుల పాటు ఈ భోగభాగ్యాలుగా మహారంగరంగ వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో వాటికంటే కూడా ధీటుగా జరుగుతాయి. ఖమ్మంలో దర్శనాలలో ముక్కోటి ఏకాదశికి 16,000 మంది దర్శనం చేసుకున్నారు స్వామివారిని. ఖమ్మంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం టౌన్లో స్తంభాద్రి స్వామివారు ఫస్ట్ అయితే, సెకండ్ ప్లేస్ మన స్వామివారికి స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారికే చెందుతుంది. దర్శనార్థం భక్తులు వేలాదిగా కాదు లక్షలాదిగా కూడా చూసిన వారు ఉన్నారు. విదేశాల నుంచి కూడా ఇక్కడ వేసాల స్వామిగా పేరు పడింది. అందరూ కూడా మొక్కిన మొక్కు, స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కిన మొక్కు ఏది కూడా తీర్చకుండా ఆయన ఉండలేదు. ఆయన కృపకు పాత్రలై ఆలయ అభివృద్ధికి మీ అంతు సహాయం అందించి తోడ్పడగాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. మరి ఈ స్వామి గెలిచిన రోజు నుంచి ఆ రోజుల్లో ఇక్కడ ప్రజలు కానీ బయట ప్రజలు కానీ అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి వెలిసిందే, లేదా వీళ్ళు ప్లాట్లు కబ్జా చేయడానికి వీళ్ళు ఏమన్నా అడావుడి చేస్తున్నారా అని ఆలోచనతో మీరు రోడ్డు మీద ఆర్చి కడుతుంటే అక్కడ రైస్ మిల్లు కానీ మురికాలలో కానీ కంపు కొట్టేది. మేమందరం కూడా కమిటీగా ఏర్పడి 42 మందిని కూడా ఏర్పడి ఆ రోజు మన కమిటీ సభ్యులతోని రేకుల షెడ్ వేయడం జరిగింది. ఆ రేకుల షెడ్ నుంచి మనిషికి తల తీసుకొని ఒక 2 ప్లాట్లు కొన్నాం గుడికే స్వామివారికి. ఆ ప్లాట్లు అమ్మి ఇవాళ దీనికి స్లాబ్ వేయడం కూడా జరిగింది. అసలు ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉంటే అసలు దేవుడు అనేవాడు ఇక్కడే ఉన్నాడా, తిరుపతిలో ఉన్నాడా అనే ఆలోచన కూడా పబ్లిక్ వస్తూ ఉంది. ఏం కోరుకుంటే అవి కొంగు బంగారంగా విరజల్లుతున్నాయి. మరి కమిటీ సభ్యులు కూడా కష్టాలు దీంట్లో చాలా ఉన్నాయి. అట్లాగనే మనం ఈ దాతలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు తోచినంత విధంగా విరాళాలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇవాళ చూస్తూ ఉంటే నేను పూర్వం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇవాళ ఇంత జరుగుతూ ఉందంటే
నాకు కూడా ఇది ఇట్లా గుడేనా మన గుడేనా అని ఆలోచనకు వస్తుంది. ఇవాళ భక్తుల సహకారంతో మరి డెవలప్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి దీనికి కారణం కూడా భక్తులే. కానీ పేదవాళ్ళ డబ్బులే ఇక్కడ ఉన్నాయి. ఈ గుడికి ఏది కావాలన్నా రూపాయి పోగేసిన వాళ్ళ డబ్బులే ఉన్నాయి తప్ప కోటీసుల డబ్బులు ఇక్కడ ఎవరే లేవు. ప్రజలు పేద ప్రజలు కూడా, ఈ ఏరియా కూడా పేద ప్రజల డబ్బులు కూడా ఈ గుడికి చెందుతూ ఉన్నాయి. మరి వెంకటేశ్వర స్వామి ఉండంగా ఇంకా ఎంతో అభివృద్ధి చెంది పుణ్యక్షేత్రం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సెలవు తీసుకున్నా. నమో. అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. నేను రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం రోటనగర్ ధర్మాధికారిని. ఈ ఖమ్మంలో ఉన్న పలు దేవాలయాలు కుర్తాళం పీఠం తమిళనాడుకి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా కుర్తాళం పీఠం అనుబంధ సంస్థలుగా నడుస్తుంది. వీళ్ళు ఇక్కడ భక్తులు కమిటీగా ఏర్పడి ప్రతినిత్యం దేదీప్యమానంగా స్వామివారిని సేవలు చేసుకుంటూ బాగా ఉన్నతిలోకి పట్టుకుని వచ్చారు. ఇక్కడ ఇప్పుడే స్వామివారి దేవాలయం ఇవాళ భోజనం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ విధంగానే రోజుకి దేవాలయం పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఖమ్మం పట్టణం ఖానాపురం హైవేలి యూపీహెచ్ కాలనీలో స్వయంభూ అయినటువంటి శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల మార్చి 19వ తారీఖు గురువారం నుండి 23వ తారీఖు సోమవారం వరకు అత్యంత వైభవంగా పాంచాహ్నిక దీక్షతోటి శ్రీ వైఖానస ఆగమరీత్యా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైనటువంటి ఈ రోజున స్వామివారికి ఉదయం చతుర్థ కలశ స్నాపన, చక్రస్నానం, పూర్ణాహుతి, లక్ష తులసి దళార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగింది. ఆ తదనంతరం భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఆలయ కమిటీ యొక్క సహకారంతో సుమారుగా 8,000 నుండి 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ స్వామివారి సన్నిధిలో నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజ అవరోహణ, ద్వాదశ ప్రదక్షిణ, ఏకాంత సేవతోటి ఈ యొక్క స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఈ యొక్క స్వామివారు స్వయం వ్యక్తము. ఈ స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఖమ్మం పట్టణం నుంచి ప్రతి శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని స్వామివారికి కృపకి పాత్రలు అవుతున్నారు. ఓం నమో వెంకటేశాయ.